నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్టి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇరువురిలో నియోజకవర్గం ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టబోతున్నారో మనం అడిగి తెలుసుకుందాం. రండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్టి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇరువురిలో ఎవరు వస్తారంటారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారండి. ఎందుకంటే కరోనా కాడి నుంచి ముందు సేవలన్నీ బాగానే చేశాడు ఆయన. ఫుల్ మార్క్ మట్టుకి పల్లెటూరులో ఏంటి, టౌన్లో ఏంటి బొలిశెట్టి శ్రీనివాస్ బంపర్ మెజార్టీ 50,000 లక్ష పైన మెజార్టీ వస్తుందని నేను చెప్తున్నాను. యూట్యూబ్ లో చూపించినా పర్లేదు. జనసేన ప్రభుత్వం వస్తుంది మా తాడేపల్లి మట్టుకి ఉన్నాయి, నాకు తెలియదు అండి. అది అంటే ఈ 5 సంవత్సరాలు కొట్టి సత్యనారాయణ గారు డెవలప్మెంట్ ఏం చేయలేదు ఆ గూడెంలో? ఏం చేయలేదంటే ఆయన చేశాడండి. మాలాంటి పేదల వరకు కూడా తీసుకురానప్పుడు రేపు పొద్దున్న వైసీపీకి ఎలా ఓటేస్తామండి? అది ఇల్లు అడిగాం ఇవ్వలేదు, నాకు ఏదో ఉందని అని చెప్పేయలేదు. ఫస్ట్ నుంచి జనసేన, మేము జనసేనకి వేస్తాం రేపొద్దున్న. అది పడాలి మా వాళ్ళందరూ కూడా జనసేన. ఇప్పుడు పైన సీఎం క్యాండిడేట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? లేదండి, ఉమ్మడిపోయేది తెలుగుదేశం వస్తుందండి. జనసేన తెలుగుదేశం వస్తుంది. జనసేన తెలుగుదేశం. అయితే ఈ 5 సంవత్సరాలు జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఒక మాదిరిగా అండి, పెద్ద ఏం బాగోలేదు. పథకాలు ఇచ్చానని అంటున్నారు. ఏమి ఇచ్చాడండి? ఏం రాలేదు. గూడెం రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయంటండి. తాడేపల్లిగూడెం రోడ్లు గుడిమాటికి తణుకు రోడ్డు గట్రా బాగా సెట్ అయిపోయింది. ఇటు ముచ్చాలమ్మ గుడికి వెళ్ళి రోడ్డు టౌన్ లో కొద్ది మార్నింగ్, పల్లెటూరు రోడ్లు ఏం బాగాలేదండి. ఇక్కడే కాదు, ఎక్కడికైనా మన జంగారెడ్డి కూడా వెళ్తే చాలా టైం పెట్టిన లోపలికి వెళ్తే అప్పలాంటి ఊళ్ళు కూడా లేవు, రోడ్లు కూడా లేవా. బొలిశెట్టి శ్రీను గారు 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారనమాట. తిరిగారండి, చేశాడు. ఇల్లు కాలిపోయిన గట్ట చేశాడు. ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. అదే మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? 1,00,000 దాకా వద్దండి జనసేనకి. ఇక్కడైతే రెండు ప్రభుత్వాల మీద. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరండి? నాగభూషణం గారు. ఇక్కడ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను గారు పోటీ చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కొట్టి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇరువురిలో ఎవరు వస్తారంటారు? వైసీపీ వస్తారండి. కొట్టి సత్యనారాయణ గారు వస్తారు. కొట్టి సత్యనారాయణ గారు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. అభివృద్ధిలో కానీ అన్నిట్లో కానీ బాగుంది. తర్వాత ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉందండి? నవరత్నాల హామీలు అవన్నీ బాగున్నాయండి. అందరికి అన్ని పథకాలు వస్తున్నాయి అందుబాటులోనే. 90% దాకా పథకాలన్నీ అందరు. అంటే జనాలు అందరూ అంటున్నారు పథకాలే వస్తున్నాయి, అభివృద్ధి ఏమీ లేదు అని అంటున్నారు తాడేపల్లిగూడెం ప్రజలు. 2 సంవత్సరాలు కరోనా తోటే ఇదైంది కదండి. ఇంకా డెవలప్ చేయడానికి అంత ఇదే ఉంది చెప్పండి. ఈ 3 సంవత్సరాల్లో పథకాలు కానీ ఇంకా అన్ని అభివృద్ధులన్నీ, రోడ్లన్నీ ఇవన్నీ చేస్తాం జరిగింది. ఈసారి ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ముందుకెళ్ళి అభివృద్ధి చేయడానికి గట్ట టైం ఉంటుంది కాబట్టి జరుగుతుంది. అంటే 170 సీట్లలో ఎన్ని సీట్లు రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? 138 దాకా రావచ్చు. 138 వరకు. అంటే సర్వేలు కూడా అయ్యే చెప్తున్నాయి కదా. సర్వేలు కూడా మాక్సిమం సర్వేలు అన్ని కూడా 138 అని చెప్తున్నాయి. మాక్సిమం 138 గ్యారంటీ రావచ్చు. కొట్టి సత్యనారాయణ గారు ఈ 5 ఏళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారండి? ఉన్నారండి, ప్రజల్లోనే ఉన్నారు. అంటే ఈ తాడేపల్లిగూడెం రోడ్లు చూసుకుంటే చాలా అధ్వానంగా ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటండి? ఇప్పుడే వేస్తున్నారు కానీ ఇప్పుడు వెంకటరామన్ కూడా ఆయన 4 లైన్ చేశారు. అలాగే పచ్చిపడి నుంచి బాదంపూడి ఈ మధ్యలో కూడా ఆల్రెడీ జరుగుతుంది, స్టార్ట్ అవుద్ది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది కారణాల వల్ల. సామాన్య ప్రజలు ఏంటంటే బొలిశెట్టి శ్రీను గారు పేరు ఎక్కువ చెప్తున్నారు ఏంటండి? సింపతి వల్ల అంటారా? జనసేన పార్టీకి సంబంధించి కుర్రోళ్ళు ఉంటారండి, వాళ్ళకి సగం ఓట్లే ఉండవు. ఈ కొట్టి సత్యనారాయణ గారు ఏంటంటే పెద్దలు కానీ లేడీస్ కానీ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. దానివల్ల వైసీపీ రావడానికి ఆస్కారం. వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ, జనసేన 2 పొత్తులో ఉంది కాబట్టి ఆ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వస్తుంది. వైసీపీ అంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారికి ఓటు రూపంలో మారతాయంటారా? అంతేనండి, గ్యారంటీ. శాంతి భద్రతల విషయంలో కానీ వాటిల్లో కానీ గ్యారంటీగా కొట్టి సత్యనారాయణ గారికి అనుకూలంగా ఉంటుంది. కొట్టి సత్యనారాయణ గారు అనుకూలంగా. ఈసారి మెజారిటీ ఎంత వస్తుంది అంటారు? మెజార్టీ మొన్న వచ్చిన మెజార్టీ మీద కొద్దిగా ఎక్కువ రావచ్చండి. 15,000 వచ్చిందండి మొన్న మెజార్టీ. 20,000 దాకా రావచ్చు. 20,000 వరకు రావచ్చు గ్యారంటీ. అంటే 3 పార్టీలు అవతల 3 పార్టీలు కూడము కాబట్టి. అదే మ్యాక్సిమం అయితే మామూలుగా అయితే ఇంకెక్కువ వచ్చింది ఈసారి. 3 పార్టీలు కూడడం వల్ల కొద్దిగా ఎక్కువ రావచ్చు. మొన్న వచ్చిన దాని మీద కొద్దిగా ఎక్కువ రావచ్చు. సరే, ఈసారి ఎలక్షన్లో మీ ఓటు
కొట్టి సత్యనారాయణ గారు వైసీపీకి వేస్తారు. వైసీపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే జగన్ గారిది విద్యాదీవెని కానీ, మా పిల్లలకి వసతి దీవెని కానీ, మా అమ్మగారికి పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా అనుకూలంగా మనకి ఎప్పటికప్పుడు. మా అబ్బాయి బీటెక్ చదివాడు, దగ్గర 10 లక్షల దాకా జగన్ గారే చదివించారు ఆయన. మా పాపకు కూడా ఆల్రెడీ పాలిటెక్నిక్ చదువుతుంది, దాంట్లో కూడా 3 నెలలకు ఒకసారి విద్యా దీవెని పడుతుంది, వసతి దీవెని పడుతుంది. అందుకని మా మద్దతు ఆయనకి. థ్యాంక్ యూ సార్. పేరు ఆంజనేయులు అండి, తాడేపల్లిగూడెం అన్న. కడియద్ద. ఓకే, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఓటు ఉంది మీకు? ఒకటి ఉంది. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ గారు వస్తారన్నా? మాక్సిమం శ్రీనివాస్ గారు అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు కదా, జనసేనకి సపోర్ట్ ఉంది, ఆయన వస్తారని. కొంచెం 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారనమాట ఆయన. లాస్ట్ 4 years నుంచి కూడా ఉన్నారు, 5 years నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ కూడా పల్లెబోరు అనే ప్రోగ్రామ్ పెట్టి తిరిగారు, అంతా బాగానే చేశారు. మార్పు చూద్దాం అని ఇంకా అదే జనసేన సపోర్ట్ ఉంది ఆయనకి, శ్రీనివాస్ గారికి వేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ మాక్సిమం. 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? అంటే 50-50 బ్రో. కొంచెం సగం లేడీస్కి చేశారు కానీ మిగతా ఎంప్లాయీస్ వాళ్ళకి చేయలే, అది తక్కువే కొంచెం, దాని మట్టికి కొంచెం తక్కువ అంతే. అయితే శ్రీనివాస్ గారికి, బొలిశెట్టి శ్రీను గారికి మెజార్టీ అయితే వస్తుంది. ఆయనే రావాలి ఎమ్మెల్యే కింద, ఆయనే వస్తాడు. బొలిశెట్టి శ్రీను గారు వస్తారు ఖచ్చితంగా, దాంట్లో మట్టికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఆయనే ఖచ్చితంగా వస్తాడు, అదే మట్టి కన్ఫర్మ్. థ్యాంక్ యూ అన్న. వస్తే సార్ మీ పేరండి? నా పేరు సతీష్. ఎవరండి? తాడేపల్లిగూడెం. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు లెక్కుతారా, కొట్టి సత్యనారాయణ గారు లెక్కుతారండి? కొట్టి సత్యనారాయణ గారు లెక్కుతారు. అంటే ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏమైనా చేశారంటారా? బాగా చేశారంటారా కొట్టి సత్యనారాయణ గారు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కొట్టి సత్యనారాయణ గారికి ఓట్ల రూపంలో మారతాయంటారా? ఖచ్చితంగా మారతాయంటారా? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. అంటే పథకాలు బాగా చేశారు. పథకాల వల్ల అంటే డెవలప్మెంట్ ఏమీ లేదు. తాడేపల్లిగూడెంలో రోడ్లు బాగలేదు అంటున్నారు, దాని గురించి? తాడేపల్లిగూడెం రోడ్లు బాగానే ఉన్నాయి అంటారు. అంటే కొట్టి సత్యనారాయణ గారు ఈసారి మెజారిటీ పెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా? మెజారిటీ చెప్పలేం కానీ కంపల్సరీ కొట్టి సత్యనారాయణ గారు వస్తారు. తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారు గెలుస్తారు. ఓకే అండి. నమస్తే సార్, మీ పేరండి? వెంకట్రావు అండి, తాడేపల్లిగూడెం అండి. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్టి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? బొలిశెట్టి శ్రీను గారు వచ్చే అవకాశాలు. బొలిశెట్టి శ్రీను గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారంటారు ఆయన? ఉన్నారు. ఓకే. మాకు ఇంతకుముందు కొడిచేస్తానని చెప్పి రోడ్లు ఏం బాగలేదు. రోడ్ల వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ పాయింట్ అది ఒకటి. రోడ్ల వల్ల తాడేపల్లిగూడెం రోడ్లు అసలు ఏం బాగలేదంటారా? చుట్టుపక్కల విలేజ్లు అసలు ఏ రోడ్లు బాగా, టౌన్ లోనే బాగలేదు. మెయిన్ టౌన్ లోనే బాగలేదు. మరి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు మాకు కాగితాలు సరిపోతాయి, బండి కాగితాలు వాటికి అయిపోతుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆడవాళ్ళందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అన్నారు, మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? ఇంకా ఇవన్నీ మేము చేసేదే ఇంకా ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే. అంటే మీ విన్నపాన్ని ప్రభుత్వానికి ఎలా తెలియజేస్తారు? బస్సుల్లో ఉచితంగా మహిళలకి అన్నారు, మరి ఆటో వాళ్ళు 6 లక్షల ఆటో వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరూ పట్టుకొట్టినట్టు అవుతుంది కదా, ఆ పథకాన్ని ఏమన్నా రద్దు చేయమని మీరు? గతంలో సమ్మె చేసామండి, వద్దని ఒక 6 నెలల కిందట సమ్మె చేయడం జరిగింది. అందుట్లో వాళ్ళు మా మాట కాదని కూడా పెట్టేట్టున్నారు. ఒక బొలిశెట్టి శ్రీను గారు ఏంటంటే అన్నారు, పెడతాం కానీ అంతవరకు రాదురా మన దాకా, మాట అయితే చెప్పాం కానీ రాదని చెప్పుకొచ్చారు. ఆ రోజు ఏదైనా ఇబ్బంది అయితే మన ఏరియా వరకు నేను చూసుకుంటానని చెప్పుకొచ్చాడు ఆయన. సరే, అదే ఈ పథకం మీద మీ ఆటో సంఘం వాళ్ళు నిరసన తెలియజేశారు. ఓకే. రేపు పొద్దున వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే ఆ పథకాన్ని రద్దు చేయండి అని మీరు విన్నపించుకున్నారా? డిమాండ్ చేస్తారు కదా? ఓకే. అంటే మహిళలు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వల్ల మేము ఇబ్బంది పడిపోతాం. అదే దాని గురించి అది చెప్పండి. ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసాం, చేయమని చెప్పుకొచ్చారు అన్నమాట. మరి తర్వాత అధికారులకు ఎవరు వచ్చారంటే ఒకవేళ పెడితే మటుకు ఎలా సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మాక్సిమం పర్లేదండి, బాగానే ఉంది ప్రస్తుతానికి. అన్ని చోట్ల బాగానే ఉంది. మా ఏరియా కొద్దిగా డెవలప్ జరగలేదు. అది మా బాధ అంతే. అన్ని ఏరియాలలో జగన్ గారు తప్పండి, అన్ని పథకాలు అందించాడు, చేసేది కాదంటారు. పిల్లలకి అమ్మ కూడా వేసారు,
ఆడలకు మహిళలకు డబ్బులు వేసారు, కాపుల లోన్ కాపుల లోన్లు అన్ని ఇచ్చారు. ఆటో వాళ్ళకి 15,000 డబ్బులు వేసారు. దానివల్ల ఇబ్బంది అనేది వేసారు. కాకపోతే రోడ్ల వల్ల మాకు అది ఒకటే ప్లస్ పాయింట్ అయింది. మాకు అది మైనస్ అయింది, పని అవ్వలేదు. ఎటు వెళ్దామని ఇబ్బంది. కిరాకి వెళ్దామంటే ప్యాసింజర్ ఎక్కుతాడు, ఏ నడువులు విరిగిపోతాను భయం. మాకే నడువులు పడిపోతున్నాయి. ఇప్పుడు కిరాకి వెళ్తేనే 150 వచ్చేది మాకు. ఆ రోడ్లోకి వెళ్ళాలంటే మా భయం. ఇంకా అలా పెట్టుకొని ఉంటాం. మేము తోలేదే రోజుకి 500 తోలుతూ చాలా కష్టం. 500 తోలుతాం. ఈ రోడ్లలో చూసి కొంతమంది మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేసి పట్టుకెళ్ళిపోతారు. మోటార్ సైకిల్ కార్లు ఉన్న వచ్చి ప్యాసింజర్లు ఎక్కించుకెళ్ళిపోతారు. గతంలో కంటే మోటార్ ఫీల్ బాగా మైనస్ అయింది. కిరాయిలు లేవు, ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్కువైనాయి. మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్కువైపోయినాయి. కిరాయిలు లేవండి. కిరాయిలు లేకపోతే రోడ్లు పోలేకపోతే ఎవరైనా ముసలి ఎక్కిద్దామంటే ఆ నడుము నొప్పులు ఎక్కడ ఏమి విరిగిపోతే వాళ్ళు ఎక్కడ ఇంటికా నుండి అలా పిల్లలు ఉంటారు కాబట్టి మోటార్ సైకిల్ వేసుకొచ్చేస్తారు, వేసుకుపోతుంది. అలా జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్లో బొలిశెట్టి శ్రీను గారికి కొంచెం అవకాశం ఇద్దామని చూస్తున్నారు. ఇద్దామని నేను అనుకున్నాను. నేను ఇంతకుముందు చైర్మన్ చేసాడండి మాకు ఆయన. గతంలో కొద్దిగా బాగా చేసాడు అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు. దానివల్ల సానుభూతి మాకేంటంటే బొలిశెట్టి శ్రీను గారు అయితే ఆయన మోటార్ స్పీడ్ చేసి ఉన్నాడు కాబట్టి మాకు కొద్దిగా అభిమానం. గతంలో ఆయన లారీలు వీర్లు తిప్పిస్తున్నాడు, మోటార్ స్పీడ్ చేస్తున్నాడు. మా ఆటోల గురించి కొద్దిగా తెలిసిన మనిషి ఆయన. మోటార్ ఫీల్డ్ గురించి నమ్మకం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు వినోద్ అండి. ఎవరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం పడాల మండలం. ఓకే అన్న, తాడేపల్లిగూడెం మండలం పడాల విలేజ్. ఓకే ఓకే. అదే తాడేపల్లిగూడెం నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడి సత్యనారాయణ గారు లెగ్గుతారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు లెగ్గుతారా? మా అంజనా కొడి సత్యనారాయణ నెగ్గుతారు. కొడి సత్యనారాయణ గారు అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగుందంటారా? అయింది పరిపాలన బాగుంటుంది. ఎందుకు ఆయన బాగోపోతే ఎన్ఐటీ ఎందుకు వచ్చింది? ఇది ఆయన మాణిక్యాలు కట్టేసిన ఎన్ఐటీ ఎందుకు వచ్చింది? హార్టికల్చర్ యూనివర్సిటీ ఎందుకు వచ్చింది? నల్గొండ రోడ్డు ఎందుకు వెళ్ళి అంత లెక్క వెళ్ళింది? సీసీ రోడ్లు ఎందుకు వెళ్ళింది? ఏ పల్లెటూరులో రోడ్డు వేయలేనా? ఏ పల్లెటూరులో రోడ్డు వేయలేదు అడగండి. కొడి సత్యనారాయణ గారు ఏ పల్లెటూరులో రోడ్డు వేయలే, ఏం అభివృద్ధి చేయలే. అడగండి పోనీ ఏమన్నా నిజాదిగా. ఫ్లేవర్ వేసింది ఆయనది. మేము బతుకున్నంత ఫ్లేవర్ వల్లే. పెద్ద వంతుని పడిపోవాలిగా, వంతున పడిపోవాలి కదండి. మాకు ఉంది ఫస్ట్ వంతున ఒకటి. ఆ వంతున ఎప్పుడో పడిపోవాలి. ఆయన ఫ్లేవర్ వేసారు, ఆయన ఇంటికి వేసుకున్నా అన్నారు. ఆయన ఇంటికి ఎందుకు వేసుకున్నారు? ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఇక్కడ గజం 10,000 ఉన్నప్పుడు ఇవాళ ₹1,00,000 అయింది గజం. ఆయన అయిందే కదా. ఎందుకు బొలిశెట్టి శ్రీను గారు ఎందుకు నెగ్గుతారు? ఏం చేశారు బొలిశెట్టి శ్రీను గారు? గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు. ఓకే, ఇప్పుడు తప్పేమో చేసింది మేమేం కాదంట్లా. బొలిశెట్టి శ్రీను గారు తప్పేం కాదు, చేశారు. 3 పార్టీలు పొత్తులో ఉమ్మడి కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి కూటమి వచ్చేస్తే నెగ్గేస్తారని ఉందా? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? ఎందుకు బాగోలేదండి? ఆయన ఏం చేశారు? 2 లక్షల కోట్లు అప్పు చేశారు. 2 లక్షలు అప్పు చేశారు అన్నారు. ఆ 2 లక్షల అప్పులు చంద్రబాబు నాయుడు చేయలేదా 15 సంవత్సరాల నుంచి? ఈ పథకాలన్నీ అప్పుడు ఇవ్వాలిగా. ఇప్పుడు ఆటోకి ఇస్తున్నారు, మా కారుకి ఇస్తున్నారు, ప్రతి దానికి ఆయన ఇస్తున్నారు కదా అకౌంట్ కి. అంటే జన్మం కమిటీ లేకుండా డైరెక్ట్ గా చేస్తున్నారు కదా. అంటే పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లా, రోడ్లు బాగోలేదని అంటున్నారు, విమర్శిస్తున్నారు. కొంచెం జరుగుద్దండి, ఎక్కడో దాటి మిస్టేక్ జరగకుండా ఉండదుగా. ఎక్కడైనా మిస్టేక్ జరగకుండా ఉండదు కదా. ఇప్పుడు 2 లక్షల అప్పు చంద్రబాబు నాయుడు చేసాడుగా 15 సంవత్సరాల నుంచి. ఆ 2 లక్షలు తప్పితే వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఆటోడికి డబ్బులు ఇవ్వాలి, కారోడికి డబ్బులు ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఆఖరిగా ఆవు చచ్చిపోతుందంటే అంబులెన్స్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మా ఇంట్లో ఆవు చచ్చిపోతుంది, పెట్టింది ఎవరు? కొడి సత్యనారాయణ గారు చేయింది ఏంటి? ఏదైనా పోనీ అడగండి, మీరు అడిగింది. పోనీ బొలిశెట్టి శ్రీను గారినే రమ్మానంటే, ప్రెస్ మీట్ పెట్టమంటే మేము మాట్లాడతాం. కేఎస్ఎన్ గారు చేయింది ఏంటి, బొలిశెట్టి శ్రీను చేయింది ఏంటి మాకు రుజువు చేయండి. తాడేపల్లిగూడెం మండలంలో మేము చూపిస్తాం. నల్గొండ రోడ్డు అర్థం 30 లక్షలు బ్రిడ్జ్ వేస్తే, ఫ్లేవర్ వేస్తే 1,50,00,000. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది. ఈసారి కొడి సత్యనారాయణ గారు మెజారిటీ ఎంత రావచ్చండి? గతంలో అంచనా అయితే ఈ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఏ మెజార్టీ అంతా ఎవరు ఆశించకూడదు. 1000 అటు ఇట్లో జరుగుతుంది. గెలుపు అయితే కేఎస్ఎన్ గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. 118 సీట్ల నుంచి 130 సీట్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. పక్క. నా పేరు సాయిరాం అన్న, సిఎస్ సాయిరాం. ఎవరన్నా? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఇక్కడ ఎలా ఉందన్న? కొడి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా? జనసేన వస్తుంది. జనసేన వస్తుంది అంటారా? అంటే బొలిశెట్టి శ్రీను గారు బాగా చేశారు ఇక్కడ. 5 సంవత్సరాలు తిరిగారా? సంవత్సరం ఓడిపోయారు కదా, 3 పార్టీలు కలిసినాయి కదా సార్. బొలిశెట్టి శ్రీను గారు లెగ్గుతారు అయితే. ఓకే, నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వేమనమ్మ. వేమన్ గారు అండి. ఏ ఊరండి? అది పడాల. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఊరిలో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేఎస్ఎన్ అమ్మ.
సత్యనారాయణ గారికి మా మద్దతు. కొట్టి సత్యనారాయణ గారే వేస్తారు. అంటే ఈ 5 సంవత్సరాలు బాగుందండి పరిపాలన అయినా కొట్టి సత్యనారాయణ గారు? చాలా బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నారంటారా? అందుబాటులో ఉన్నారు. డైరెక్ట్ జగన్ గవర్నమెంట్ చాలా బాగుంది. జగన్ గారు గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారు ప్రభుత్వం కానీ సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఏదైనా అందుబాటులో తీసుకొచ్చాడు. వ్యవస్థ డైరెక్ట్ లబ్ధిదారుడికి డైరెక్ట్ వస్తుంది. ఏదైనా అమౌంట్ పెన్షన్ అయినా ఇంకోటి ఏదైనా జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు డైరెక్ట్ చేరుతున్నాయి. కొట్టి సత్యనారాయణ గారికి ఓట్ల రూపంలో మారుతాయి. ఖచ్చితంగా. లబ్ధి పొందిన 10 వాళ్ళు వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. అంటే ఈ కొట్టి సత్యనారాయణ గారు ఈ 5 సంవత్సరాలు చేశారు, రోడ్లు ఏమి డెవలప్మెంట్ లేదని అంటున్నారు ఏంటంటే? లేదు, జరిగిందమ్మా డెవలప్మెంట్. లేకపోవడం డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగానే ఉందంటారా? చాలా బాగా జరిగింది. అంటే కరోనా టైంలో బయటకు రాలేదని అంటున్నారు. లేదు, కరోనా టైంలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారమ్మా. ఎవరు? కొట్టి సత్యనారాయణ గారు చేశారు. చాలా వాళ్ళ అబ్బాయి గారు విశాల్ గారు కూడా ఎవరికి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఫోన్ కాల్ చేస్తే రెస్పాన్స్ అవ్వడం మా వరకు చాలా బాగా చేశాడు. ఓకే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా, జగన్ గారు సీఎం అవుతారంట? 100% జగన్ గారు అవుతారు. జగన్ గారు అవుతారు. 170 సీట్లు ఎన్ని వస్తాయంటారు? మెజార్టీ సీట్లు వస్తాయి. అంతందరూ మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ మెజార్టీ సీట్లు వస్తాయి. అంటే వీళ్ళు తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చేటప్పటికి సానుభూతి ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్లస్ అవుతుందని సామాన్య ప్రజలు చెప్తున్నారు. దాని మీద లేదు, డైరెక్ట్ జగన్ గారు ఓట్ బ్యాంక్ ఉందండి. పెన్షన్దారులు కానీ లబ్ధిదారులు కానీ ఏదైనా ఆయనకు ఉంది. కొట్టి సత్యనారాయణ గారి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, టౌన్ డెవలపింగ్ ఉంటుంది, అన్ని బాగా చూసుకుంటాడని ఆయన మీద ఒక గుడ్ విల్ ఉంది. ఏ యూనివర్సిటీలైనా, ఈ బైపాస్ అయినా, ఇప్పుడు ఫ్లైఓవర్ అయినా ఆయన కేఎస్ఎన్ గారి ద్వారా సత్యనారాయణ గారి టైంలో అయినాయి. జగన్ గారు మళ్ళీ రెండోసారి కూడా సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? కొట్టి సత్యనారాయణ గారికి ఆయన పనితనం వల్ల. అంతే, ఆయన అభివృద్ధి చేస్తాడు అన్న నమ్మకంతోనే చేస్తాం. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అంటారు తాడేపల్లిగూడెంలో? అది ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం. మెజారిటీతోనే గెలుస్తాడు. మంచి మెజారిటీతో కొట్టి సత్యనారాయణ గెలుపు వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. ఎవరండి? తాడేపల్లిగూడెం. ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారంటారా? నా అంచనా ప్రకారం, నా ఊ ప్రకారం బొలిశెట్టి శ్రీని గారు వస్తారని నేను అనుకుంటున్నాను. నా ఓ ప్రకారం అంతే. అంటే గతంలో ఓడిపోయారని సానుభూతి ఏమన్నా ఉందంటారా? లేదండి, వ్యక్తిగతంగా నాకున్న ఆలోచన అంతే. వ్యక్తిగతంగా ఆలోచన. ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారంటారా? ఆయన ఉన్నారు లేదన్నా తెలియదు కానీ పూర్తిగాను ఆయన వల్ల ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళకి అవకాశం ఇచ్చో ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైనా ఆలోచిస్తారు. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఎవరైనా కరోనా టైంలో కూడా హెల్ప్ చేశారంటున్నారు ఆయన. ఆ విధంగా చేశారు. మరి చేయలేదని మనం అన్నాం కానీ కొన్ని విధాలకి కొంతమందికి ఉపయోగపడ్డారని తెలిసింది. దుర్గాప్రసాద్ అండి, తాడేపల్లిగూడెం అండి. ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు వస్తారా, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారండి? ఇక్కడ మా వరకు అయితే కొట్టి సత్యనారాయణ వస్తారని మేము గట్టిగా అనుకుంటున్నాం. కొట్టి సత్యనారాయణ వస్తారు. ఈ 5 ఏళ్ళు ఆయన పరిపాలన బాగుందంటారా? 5 ఏళ్ళలో ఆయన మాకు చేసింది చాలా ఉంది. కానీ కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. అంతే తేడా తప్ప ఆయన మంచి చేయలేదని ఎవరు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండోసారి సీట్ ఇచ్చారు ఆయనకి. రెండోసారి సీట్ ఇచ్చారండి. చేశారని కాబట్టి సీట్ ఇచ్చారు కదా. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన కొంచెం మాట దురుసు తప్ప మనిషి విషయంగా, వ్యక్తిత్వ విషయంగా ఆయన చాలా మంచి ఆయన. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కొంతమంది అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఆయన చేయలేదని అని అంటే ఎవరు సరిపోరండి. చేశారు, గ్రామాల వారీగా చేశారు, పట్టణాల వారీగా చేశారు. కానీ అంటే కొంతమంది దుష్ప్రచారం వల్ల ఆయన చేయలేదు పలానా ఎలాగని ఒక్కొక్కరు కొంతమంది మాట్లాడతారు. ఇక్కడ తాడేపల్లిగూడెంలో సామాన్య ప్రజలందరూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసినాయి కాబట్టి బొలిశెట్టి శ్రీను గారు సామాన్య ప్రజలు అంటే మాలుంటోలేండి. అదే గెలుపు బొలిశెట్టి శ్రీను గారు గెలుపు తథ్యమని అంటున్నారండి. సామాన్య ప్రజలు అంటే మాలుంటోలేండి. ఇప్పుడు బొలిశెట్టి శ్రీను గారు ఇదివరకు మున్సిపాలిటీ చేసి ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కానీ ఇంకో దాని కూడా కానీ నలుగురిలో ఉండి చేసింది కానీ లేదండి. ఒక మున్సిపల్ చేశారు ఎంత అయినా. అంటే కరోనా టైంలో కూడా చాలా కట్టుదిట్టం చేసింది ఎవరండి? గుడంలో కొట్టి సత్యనారాయణ గారు. ఆయన పెట్టిన ఈ మన కర్ఫ్యూ కానీ ఇంకో రకం కానీ ఇంటికాడ ఉండి మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఇంటికి వచ్చి మాకు అందించిన రోజులు చాలా ఉన్నాయి. చేయలేదు అంటకి సరిపోవండి. ఎవరన్నా బయటకు వచ్చారండి? ఎవరు రాలే. అన్నీ ఇంటి వద్దకు వచ్చినాయి. అంతా సక్రమంగా చేశాడు ఆయన. చేయలేదు, చెందలేదు అంటకపోతే సరిపోదండి. కానీ ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుని ముందుకెళ్ళాలంటే ఏది వెళ్దండి. మంచిగా ఆయన చేశాడు, చేయలేదని అంటే సరిపోం. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అయ్యో 100% ఇస్తామండి. మేమైతే 100% ఇస్తాం. ప్రతి ఒక్కడికే ఎలా ఏ రకంగా అందాలో అన్ని రకాలుగా ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి అందింది. అందలేదు అనడానికి లేదు.
కానీ ఏంటంటే అందులో ఏదో చేశారు, ఏదో మతలబు చేశారు ఏదండి. తిన్నవాడు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. తిని నాకు ఇవ్వలేదు అన్నవాడు ఆడంతే, అది ఇంకొకటి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 175 వస్తాయని అంటున్నారు. మీ అంచనా ప్రకారం ఎన్ని వస్తాయంటారు? ఏమన్నా మతలబులు జరిగి అటు ఇటు ఏమన్నా ఇదవుతే ఒక 20 అటు ఇట్లు ఇదవుతాయి కానీ ఖచ్చితంగా అవుతే ఆయన వస్తారు. మళ్ళీ ప్రభుత్వాన్ని 150 ఖచ్చితంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? కిషోర్ అండి. మీరు ఏ ఊరండి? కరకట్ల, తాడేపల్లిగూడెం. ఈసారి తాడేపల్లిగూడెంలో కొడి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా? అంటే కొడి సత్యనారాయణ ఏం చేయలేదు అనుకో, చేసేవాడిగా మానేసాడు. ఈ మధ్యన వైఎస్ఆర్ వచ్చింది, అది మానేసాడు. బొలిశెట్టి శ్రీను గారికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అంటే గతంలో ఓడిపోయాడని ఈసారి గెలిపిద్దామన్నా? అబద్ధం కాదు కానీ ఈయన ఏం చేయలేదు గుడానికి. కొడి సత్యనారాయణ గారు ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు, అదే కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగా చేశాడు, మొత్తం రోడ్లని ఇవన్నీ బాగా చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్లో ఉన్న తర్వాత ఏం చేయలేదు అసలు. ఎక్కువ ఆయనకు బొలిశెట్టి అంటే ఇలా ఏంటంటే పథకాలు చూసి వేస్తారు అనుకున్నారు కానీ ఏం చెప్పలే. పథకాలు చూసి నేర్చు, లేకపోతే ఆ బొలిశెట్టి గురించి నేర్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. శశి గారు ఎవరన్నా? గుడిమేనా, తాడేపల్లిగూడెమేనా? ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొడి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీను గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారంటారు? కొడి సత్యనారాయణ గారు వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుందన్న, ఏది 7 సంవత్సరాలు బాగుంది. అందుకే కదా ఈసారి ఓటేసేది కూడా జగన్ కే. ఈసారి ఓటు జగన్ గారిని చూసి మన కొడి సత్యనారాయణ గారు వేస్తారు. అంతే అన్న. పథకాలు అందరికీ అందుతున్నాయి అనమాట. పైన సీఎం అవుతాడు, పైన జగన్ సీఎం గారు, జగన్ సీఎం అవుతాడు. ఓకే, 7 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారా జగన్ గారు? బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అందరికీ ఎక్సలెంట్, చాలా బాగుంది. రేషన్ కానీ, తర్వాత ఇదేంటి వృద్ధాప్య పెన్షన్ కానీ పొద్దున్నే ఇవ్వటం, చక్కగా రేషన్ ఇంటికి వస్తాం, అన్ని పథకాలు చాలా బాగున్నాయి. జగన్ సీఎం అవుతారు. 175 ఎన్ని వస్తాయంటారు సీట్లు? 115, 120 వస్తాయి. 120 సీట్లు, 120 సీట్లు వస్తాయి. 120 సీట్లు జగన్ వస్తారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. రాజబాబు, తాడేపల్లిగూడెం అండి. ఇక్కడ కొడి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారంటారా? బొలిశెట్టి శ్రీను గారు వస్తారు. అంటే గతంలో ఓడిపోయారని చెప్పి సానుభూతి అంటారా, లేదా మంచి వ్యక్తి అని అంటారా? కొడి సత్యనారాయణ గారి మీద ఉన్న పైన ఆయన మీద బ్యాట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు ఓటు వేయరు. బొలిశెట్టి శ్రీను గారు భారీ మెజార్టీతో వస్తారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మీరు కొడి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీను గారు ఏమో గ్లాస్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏది వస్తుంది అంటారు ఇక్కడ? కొడి సత్యనారాయణ గారు వస్తారండి. ఓకే, ఈ పైన జగన్ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్ గారు వస్తారు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారు బాగా చేశారా? బాగా చేశారా జగన్ గారు? పథకాలన్నీ అందుతున్నాయి మాకు, అన్ని జగన్ గారు ఇల్లు ఇచ్చినవన్నీ ఉన్నాయి. ఇంకో ఇల్లు కూడా ఇస్తారంట, అది కోర్టులో పడ్డది, అది కూడా ఇచ్చేస్తే చూస్తున్నాం. అంటే జగన్ గారి పరిపాలన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి వాళ్ళు వేస్తారంటారా? వేస్తారండి. ఇప్పుడు 175 సీట్లకి ఎన్ని వస్తాయంటారు మీకు? ఏదన్నా 175 సీట్లు జగన్ గారికి ఎన్ని వస్తాయంటారు సుమారు? వస్తాయండి, చాలా వస్తాయి, బాగానే వస్తాయి. మాక్సిమం వస్తాయి, ఇంకా 170 పైన ఎక్కువ వస్తాయి, ఇంకా రావచ్చు కానీ కూడా. ఓకే, ఈసారి తాడేపల్లిగూడెంలో గ్లాస్ వస్తుందా, ఫ్యాన్ వస్తుందా? గ్లాస్ వస్తుంది. అంటే బొలిశెట్టి శ్రీను గారికి వేస్తారు ఓటు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పడతాయంట. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరే. ఓకే, బొలిశెట్టి శ్రీను గారు మంచిగానేనండి, ప్రజల్లో తిరుగుతారనమాట. అయితే మెజార్టీ, భారీ మెజార్టీ వస్తుందా? వస్తుందా ఈసారి? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఏం లేదండి, రోడ్లు బాగాలేదు, అమ్మఒడి ఏమీ వేయలేదు 2 సార్లు, ఏమీ లేదండి. ఏమి లేదు, జగన్ గారు రేట్లు పెరిగిపోయినాయి బాగా, కరెంట్ బిల్లు అన్ని పెరిగిపోయినాయి. తాడేపల్లిగూడెం ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, కొడి సత్యనారాయణ గారు వస్తారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి శ్రీను గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎక్కువ ఉంటారా? అవునన్నా, చాలా ఎక్కువ. టీడీపీ ఓట్లు కూడా పడతాయి అంటారా ఆయనకి? పడతాయి. బొలిశెట్టి శ్రీను గారు అయితే వచ్చేస్తారు, మెజార్టీ ఎక్కువ వస్తుంది అంటారా? కొడి సత్యనారాయణ గారు ఏం చేయలేదంటారు? ఏం చేయలేదన్న. తాడేపల్లిగూడెం రోడ్లు డెవలప్మెంట్ ఏమీ లేదన్న. రాజ్కుమార్ అన్న, తాడేపల్లిగూడెం. ఈసారి కొడి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారన్నా? కొడి సత్యనారాయణ గారు వస్తారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చూసి కొడి సత్యనారాయణ గారికి వేస్తారా? అవునండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగుందన్న, పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. ఇప్పుడు కొడి సత్యనారాయణ గారు 5 సంవత్సరాలు చేశారు కదన్న గూడెంలో, డెవలప్మెంట్ ఏమైనా చేశారంటారా?
చేశారు కదా మా రోడ్డు అవి బాగానే చేస్తున్నారు. ఈసారి కూడా కుడి సత్యనారాయణ గారు వస్తారు. వస్తారండి. పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈసారి కూడా నెక్స్ట్ సీఎం కూడా అంటే 175 సీట్లు అంటున్నారు కదా, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 130 సీట్లతో మళ్ళీ సీఎంగా గెలవచ్చు అనమాట. థ్యాంక్ యూ అన్న. మహేష్ ఎవరన్నా? తాడేపల్లిగూడెం. ఇక్కడ బొలిశెట్టి శ్రీను గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ గారు వస్తారా? బొలిశెట్టి శ్రీను గారు వస్తారు. అంటే ఏంటి, గతంలో ఓడిపోయారని సింపతితో ఓట్లేస్తారా? నాయనైతే ప్రజల మనిషి, బాగా ప్రజలతో ఉంటారు. కరోనాలో కూడా హెల్ప్ చేశారు. కరోనా టైంలో అసలు ఎవరో పట్టించుకోలేదు, ఆయన మాత్రం బాగా పట్టించుకున్నారు. నిత్యావసరాలు కానీ కూరగాయలు కానీ బాగా సప్లై చేశారండి అందరికి. ఓకే. మిగతా వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు అసలు. అంటే బొలిశెట్టి శ్రీను గారు ఈసారి భారీ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? భారీ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే తెలుగుదేశం జనసేన కలిసి కాబట్టి కలిసినా కలవకపోయినా ఇక్కడ జనసేన మాత్రం కంపల్సరీ మెజార్టీ బాగా వస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన, జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? జగన్ గారి పరిపాలన అయితే ఏమీ లేదండి. పథకాలు ఇస్తున్నారు కానీ మిగతా రేట్లు, కరెంట్ బిల్లు అవన్నీ చాలా మట్టి పెంచేసారండి. పథకాలు చెప్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కరెంట్ బిల్లు, నిత్యావసర వరకులు చాలా పెరిగిపోయినాయి. డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. తాడేపల్లిగూడెం రోడ్లు పరిస్థితి ఏంటన్నా? అసలు రోడ్లు అక్కడ ఎక్కడ వేసారు, అసలు రోడ్లు ఏమీ లేదు కదా. రోడ్లు గట్రా అసలు ఏమీ ఇలా ఏదైనా చెప్తున్నారంటే నవరత్నాల పథకాలు చెప్తున్నారు కానీ డెవలప్ అయితే ఏమీ లేదు. డెవలప్మెంట్ ఉంటాయి కదా, ఏమన్నా ఉంటే అవుద్ది కానీ అయితే ఏమీ లేదు. ఓకే. అయితే బొలిశెట్టి శ్రీను గారికి బాగుందన్నమాట. 5 గూడెంలో ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలు ఆయన వస్తారు. సార్ మీ పేరండి? నా పేరు భోగి కోటయ్య అండి. కోటయ్య గారు అండి. ఎవరండి? తాడేపల్లిగూడెం. ఇక్కడ బొలిశెట్టి శ్రీను గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ గారు వస్తారండి? బొలిశెట్టి శ్రీను గారు వస్తారని ఆలోచన అంటే ప్రజల్లో తిరిగారంటారా ఆయన? తిరిగారండి. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేశారు కదండి. ఇప్పుడేమో ఎమ్మెల్యే కింద నిల్చున్నారు. వస్తారండి. అంటే తాడేపల్లిగూడెం ఆయన గెలిస్తే డెవలప్ చేస్తారని అనుకుంటున్నారా? డెవలప్ చేస్తారండి. అంటే ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. మరి అంతా దేవుడి ఉద్దేశం. అంటే ఈసారి అయితే మీరు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను గారు వస్తారని ఆలోచన ఆయన వస్తారని గెలుస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సాయి గారు ఎవరన్నా? గుడివేనా. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ గారు వస్తారండి గూడెంలో? బొలిశెట్టి శ్రీను గారు వస్తారా? శ్రీనివాస్ గారు అంటే జనసేన అని చెప్పి ఓట్లు వేస్తారంటారా? కాదండి, ఆయన చాలా మటుకి మొత్తం రోడ్లని ఏంటన్నా ఇప్పుడు ఒకరికి ఏమైనా అయిందంటే ఆయనకి ఒక 50,000 10,000 తన వంతు సాయం ఇస్తున్నారండి. బొలిశెట్టి శ్రీను గారు సాయం చేస్తున్నారు. 5 ఏళ్ళు ప్రజలతో ఉన్నారండి. అదే భారీ మెజార్టీతో బొలిశెట్టి శ్రీను గారు గెలుస్తారు అయితే తాడేపల్లిగూడెంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారంటారు? బొలిశెట్టి శ్రీను గారా లేకపోతే కొట్టి సత్యనారాయణ గారు అంటారా? బొలిశెట్టి శ్రీను గారేనా? జనసేన బాగుందంటారు ఇక్కడ? ఓకే. జగన్ గారు పరిపాలన ఎలా ఉందన్న 5 ఏళ్ళు? ఎలాగుందంటే జీవిడి గట్రా పర్లేదండి. ఇంక ఈ సంవత్సరం ఇంకా అమ్మఒడి స్కూల్లో చదివినప్పుడు కూడా అమ్మఒడి గట్రా ఏం పర్లేదు. ఎలాగుందంటే అంత మాత్రం ఉంది. అంతే. పథకాలు ఇస్తున్నారు కదా, ఇవన్నీ అందినాయన్న అందరికి? అంతున్నాయి పథకాలు అయితే అంతున్నాయి. రోడ్లు ఏమన్నా పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు పోతున్నాడు కాకపోతే కొంచెం క్వాలిటీ కొంచెం మీకు మొదటిసారి రోడ్ వచ్చిందన్న? ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నా? ఫ్యాన్ కా గ్లాస్ కన్నా? గ్లాస్కి వేస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నా పేరు గిరిశర్మ గారు. ఎవరండి? తాడేపల్లిగూడెం. ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారంటారా? లోకల్లో ఉన్న ప్రజాభిప్రాయ సేకరణ అయితే నేనైతే అందరూ అనుకునేది 90కి 95% బొలిశెట్టి శ్రీను గారనే అందరి దగ్గర టాక్ అది కూడా ఉంది. 100% ఆయనకే అవకాశం ఎక్కువగా దక్కేటువంటి అవకాశం ఉంది. బొలిశెట్టి శ్రీను గారు 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారంటారా? హెల్ప్ చేస్తారా? కంపల్సరీ. చాలా మందికి ఆయన లేదు అని అనుకుంటా ఎవరు అడిగితే వాళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఆయన చేతనైనటువంటి సహాయం ఆయన చేస్తూనే ఉన్నారు. అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే మున్సిపల్ గా చైర్మన్ గా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చేశారా? చాలా మటుకు ఆయనున్న సమయంలోనే మొత్తం అంతా కూడా తాడేపల్లి కూడా ఈ విధంగా ఉంది అంటే కనుక అభివృద్ధి జరిగింది ఆయన చేతుల మీదుగా. అలాగే తర్వాత పైడికొండ మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. అది ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా, జగన్ వస్తారంటారా ఈసారి? అది మరి రకరకాలుగా ఉంది. అన్ని చోట్ల కూడా ఉండేటువంటి ఆ సీజన్ బట్టి
వారి వారి యొక్క ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలను బట్టి కూడా అన్ని చూసుకుంటూ ఉన్నారు. తాడేపల్లిగూడెం అయితే బొలిశెట్టి శ్రీను గారు మెజారిటీ 99% ఆయనదనే అందరూ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బొలిశెట్టి శ్రీను గారిదనే చెప్తున్నారు. కరోనా టైంలో కూడా హెల్ప్ చేశారంటున్నారు. చాలా మందికి, చాలా ప్రజలకి అందరికీ కూడా, అలాగే ఇళ్ళు కాలిపోయిన వారికి కానీ రకరకాలుగా వాళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఆయన ఎంత మటుకు అయితే చేయగలరో అంత మటుకు కూడా ఆయన సహాయశక్తులు అందరికీ కూడా చేతనైనటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తే. అడగంగానే ఎవరికైనా సరే ఇది లేదు అని అనకుండా ఆయనకి తోచినటువంటి విధంగా అందరికీ సహాయ సహకారాలు పూర్తి ఆయన చేతన మేర చేసేటువంటి వ్యక్తి. ఆయన కనిపించగానే ఎవరన్నా నాకు ఇది ఫలానా ఇది కావాలి అని అడిగితే వెంటనే ఆయన చేతనైన సహాయం మనకు చేసేటువంటి వ్యక్తి. అదే. సరే, ఈసారి అయితే బొలిశెట్టి శ్రీను గారు భారీ మెజారిటీతో లెగ్గొచ్చు అనమాట. ఖచ్చితంగా 100%గా అలా నగ్గుతారని అందరూ భావిస్తున్నారు. అందులో ఎటువంటి డోకా కూడా లేదు. ఓకే, థ్యాంక్స్ సార్. తాడేపల్లిగూడెం ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు లెగ్గుతారా? తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారు బొలిశెట్టి శ్రీను గారు నెగ్గుతారు. బొలిశెట్టి శ్రీను గారు అంటారా? అంటే ఏంటి 5 ఏళ్ళు అందుబాటులో ఉన్నారేంటండి? అందుబాటులో లేకపోవడం కాదు, మా యొక్క అసంఘటిత కార్మిక వర్గాన్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టేశారు. ఇసుక లేకుండా చేశారు, మాకు వర్క్ లేకుండా చేశారు. తర్వాత ఏమో ఏదైనా ఒక సామాన్య మానవుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆయనేమో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాం. అనేక రకాల సమస్యల మధ్యన మాకు పనులు లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు. దాని గురించి మొన్న యూనియన్ ఆఫీస్ గారు కూడా వచ్చారు. మొత్తం మా ప్రెసిడెంట్ అందరూ కూడా మామూలుగా జనసేనగా చేయాలని నిర్ణయించుకున్నాం. మాకు వర్క్ లేకుండా చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేసి మాకున్న చెస్ అంటే మేము అందరం కలిపి దాచుకున్న డబ్బులు కూడా వాడేసేసుకుని ఇవాళ మా పాప ప్రెగ్నెంట్ నీళ్ళు వచ్చుకుంది. అంత క్రితం ప్రభుత్వంలో మామూలుగా మధ్యాహ్నం చెడ్డ కానీ మా పాపగా ఒక హాస్పిటల్ నిమిత్తంగా 20,000 అమౌంట్ ఇచ్చారు. ఇది అసలు అలాంటి లేబర్కే సాయం చేసేది ఏది కూడా అసలు అందుబాటులో లేకుండా చేశారు. మరి వాళ్ళకి అసలు ఏ రకంగా చేయాలి అది నేను చెప్పనమాట. అంటే ఈ 5 సంవత్సరాల్లో కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి చాలా ఇబ్బందులు పడిపోయాం. మామూలుగా కదా, అసలు చాలా ఇబ్బందులు పడిపోయాం. పనులు లేక నానా సంకలం లేక ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాంటర్ కూడా భయపడిపోయాడు, దడిచిపోయాడు. అంటే తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలు కూడా అంతేనండి. చుట్టుపక్కల గ్రామాలు కూడా అంతే, అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, చేశారు, కొంతవరకు చేశారు. అది ఎలాగా స్కూల్ పిల్లలకి ఎలాంటి వాళ్ళు గట్రా ఇదే చేశారు. మరి మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా, కొంతవరకు చేయలేదు అనట్లేదు, చేశారు. ఆయన వంతే ఆయన చేశారు. కానీ ఇక్కడ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టికి మమ్మల్ని లేబర్ మట్టి చాలా ఇబ్బందులు పెట్టేశారు. చాలా ఇబ్బందులు. ఇప్పుడు మీరందరూ ఒకే బొలిశెట్టి శ్రీను గారికి ఈసారి చేద్దాం అనుకుంటున్నాం. ఆయన లెగ్గితే న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారని నమ్మకం. అన్ని వర్గాల ప్రజలే వేస్తారు తాడేపల్లిగూడెం. ఓకే. ఎందుకంటే చాలా మందిని కూడా నేను ఊరు తిరుగుతాను, అందరూ అడుగుతున్నాను. ఎవరు చూసినా సరే బొలిశెట్టి శ్రీను గారు చేద్దాం అని అందరూ కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే టీడీపీ జనసేన 2 పొత్తులు ఉన్నాయి కాబట్టి ఇంకా భారీ మెజార్టీ వస్తుంది అంటారు. అయితే మెజార్టీ అన్నది ఇంకా తర్వాత ఇంకా మనం ఏం చెప్పలేము. అది మన నియోజకవర్గం గురించి అయితే కనుక బొలిశెట్టి శ్రీను గారికి చేద్దామని అందరూ అనుకుంటున్నాం. గెలిపైతే పక్క అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ గారు వస్తారా? బొలిశెట్టి శ్రీను గారు వస్తారా? పక్కా డ్యామ్ షూర్. అంటే ఆయన పరిపాలన బాగుంటుంది అన్న. ఆయన ఫ్యూచర్ లో వస్తే ఏదైనా చేయొచ్చు, ఆయన చేస్తారు. తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ అవుతుంది. అవుతుంది అన్న. వచ్చేది మనకి డెవలప్ చేయలేదు, ఏం చేయలేదన్న. బొలిశెట్టి శ్రీను గారు వస్తే డెవలప్ రోడ్లేని, గుళ్ళకి, దేవాలయానికి కానీ లేని వాళ్ళకి ప్రజలకి బాగుంటుంది అన్న. అంటే బొలిశెట్టి శ్రీను గారు గతంలో ఓడిపోయారు కదా, సింపతి ఓట్లు పడతాయి. సింపతి కదన్న, ఆయన అనుభవం, ఆయన అంటే అనుభవం ఉంటే అందరికి చేస్తారు. పనులు గట్రా బాగుంటుంది, వర్క్ బాగుంటుంది. అవునండి. ఈ 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నారంటారా? ఉన్నారండి. 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ ఆయన ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. ఆయన చేస్తారు ప్రతి ఏ రోడ్లకైనా బొలిశెట్టి శ్రీను గారు. అంటే ఇక్కడ టీడీపీ జనసేన 2 ఓట్లు పడతాయంటారా? పడతాయండి, బొలిశెట్టి శ్రీను గారే పడతాయండి. భారీ మెజార్టీ వస్తాయి. మెజార్టీ పక్కా వద్దాను, ఫుల్ మెజార్టీ నగ్గుతాయి బొలిశెట్టి శ్రీను. ఓకే.